హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ ప్రజ్ఞ వెల్కమ్ టు చైత్ర ఎంటర్టైన్మెంట్. ఇవాళైతే కోర్ట్ మూవీ రిలీజ్ అయిందనమాట. అసలు మూవీ ఎలా ఉందనేది పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం. సినిమా మాత్రం మస్తున్నానా, అసలు కళ్ళ నీళ్ళు ఆగాయి. కోర్టు సినిమా సూపర్ ఉన్నది. అసలు కళ్ళకు నీళ్ళు ఆగాయండి. ఇట్లాంటి సినిమాలు ఇప్పుడున్న యూత్ చూడాలి, అర్థమైందా? 18 ఇయర్స్ 17 ఇయర్స్ లో పెట్టుంటారు, 18 ఇయర్స్ వచ్చినాక ఎట్టుండదు అని స్టోరీ. సూపర్ సినిమా. నాని హిట్. నా సినిమాకి రాకుండా హిట్ 3 సినిమాకి రాకుండా అన్నావు. ఆ ఒక్క మాటతో సినిమాకి వచ్చినా నాకైతే మంచి కంటెంట్ ఉన్న సినిమా కోర్టు సినిమా అనిపించింది. ఎందుకంటే చాలా న్యాయం కోర్టు అనగానే ఏంటి, అసలు ఈ కథ ఏందో అనేది చాలా నీట్గా క్లియర్ కట్గా ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా. ప్రజలందరూ పక్కా ఈ సినిమాకి రండి తెలుసు. అండ్ శివాజీ అన్న ఇస్ బ్యాక్, కమ్ బ్యాక్ మూవీ చెప్పుకోవచ్చు. ఇలాంటి రోజులు చంపేసిన నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. స్టోరీ అన్న కంటున్న మూవీ అన్న పక్క ఆ హీరోయిన్ కి హ్యాట్స్ ఆఫ్. అమ్మ ఏం క్యూట్ ఎక్స్ప్రెషన్, నాకే చాలా పిచ్చి నచ్చేసింది అన్న. అండ్ మదర్స్ అండ్ డాటర్ కాంబినేషన్ అంటే ఇప్పుడు అమ్మాయిలు అంటే ఒక అబ్బాయితో తప్పుడు పని అంటే సెక్సే, అంటే ఇలాంటి అమ్మాయి అబ్బాయి కలిసి సెక్సే అని ఊహించుకుంటారు. కానీ అది ఎప్పుడు జరగదు. ఒక ఫ్రెండ్షిప్ కావచ్చు, ఒక బెస్ట్ ఫ్రెండ్స్ కావచ్చు, అది కూడా జరుగుతుందా? ఎందుకు అమ్మాయి అబ్బాయి కలిసి సెక్సే అని అంటే చాలా మంది అమ్మాయిలను తప్పుదారి పెడతారు. కానీ అమ్మాయిలు తప్పు చేయరు భయ్య, అందరు ఫ్రెండ్స్ ఉంటారు కదా. మీరు అమ్మాయిలను అబ్బాయితో మాట్లాడితే పెళ్లి చెప్పిద్దాం, ఇలాంటి తప్పులు చేయకండి ప్లీజ్, దండం పెడతా. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఫ్రెండ్షిప్ కూడా ఉండొచ్చు కదా, అది తెలుసుకోండి. ఈ సినిమా చూడండి తెలుస్తుంది. థ్యాంక్ యూ. శివాజీ విశ్వరూపం చూపించిన కోర్టు సినిమా చూసినా సినిమా బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ అదా. నాది మీద ఒట్టు సినిమా కోర్టు హిట్, స్టోరీ అల్టిమేట్ అన్నా. నేచురల్ సార్ నాని అన్న ఈ కథ సూపర్ హిట్ అన్న. నువ్వు ఎంచుకుని సూపర్ అన్న. కోర్టు సినిమా బ్లాక్ బాస్టర్ అన్నా. కోర్టు అన్నా ప్రియదర్శి అన్న బాగా చేసినావనా అన్నా. కోర్టు సినిమా సూపర్ హిట్ అన్న. పుష్ప అది వేరు ఇది వేరు అన్న. కోర్టు సినిమాకి అందరు రండి అన్న. మన లైఫ్ లో కోర్టుకు వెళ్ళాలని ఎవరు అనుకోము, కానీ ఈ కోర్టుకు మాత్రం రండన్న. సినిమా చూడండి అన్న, దండం పెడుతున్నా. శివాజీ అన్న విశ్వరూపం. అమ్మో కళ్ళు అన్న ఎర్రగా ఉన్నాయి కళ్ళు. శివాజీ అన్న నీకు దండం అన్న. సూపర్ అన్న, యాక్టింగ్ ఫీల్ అయిపోయినా అన్న. గూస్ బాక్స్ వచ్చినా ఎంట్రికల్ లేచినా అంటే అన్న బాగుందన్నా. రోషన్ సూపర్ అన్న, మంచి యాక్టింగ్ అన్న, బాగుందన్నా అన్న. సూపర్ అన్న, అందరూ వచ్చి చూడండి అన్న సినిమా. డైరెక్టర్ కి థ్యాంక్స్ చెప్పాలన్న. ఎందుకంటే ఈ సమాజంలో ఫోక్సో కేసు చాలా నడుస్తుంది. ఫోక్సో కేసు ఎందుకు నడుస్తుంది అంటే అమ్మాయి చిన్న వయసులోనే, అంటే అమ్మాయి ఇష్టపూర్తిగా ఏదైనా చేస్తారు కదా అంటే. సో నేను కూడా నాది కూడా రియల్ లైఫ్ లో ఫోక్సో కేసు నడుస్తుంది. ఇప్పుడు రీసెంట్ గానే ఒక 1 year 3 months అవుతుంది ఇది జరిగి. రీసెంట్ గానే 1 year 3 months అవుతుంది. నేను 2 months జైల్లో ఉన్నాను. జైల్లో ఉండే ఏమంటే చాలా మంది కేసులు అంటే ఇప్పుడు మర్డర్ కేసు కానీ ఏమైనా చిన్న కేసులు అంటే దీనికంటే పెద్ద కేసు ఇదే. చాలా మంది లోపల వచ్చారు. అంటే మేము కూడా చాలా బాధపడ్డాం. లోపల అంటే చాలా బాధపడ్డాం. ఎందుకంటే ఫ్యామిలీ చాలా బాగుంది, కానీ లోపల చాలా బాధపడ్డామన్న. ఎందుకు హైలైట్ సీన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయికి న్యాయం జరగకుండా మంచిది అంటే అబ్బాయికి ఏ తప్పు చేయలేదు, తప్పు చేయకుండా బయట తప్పుగా ప్రచారం చేశారు. సో ఆమె అబ్బాయికి మాత్రం బేడీలు వేసుకుని నడుస్తున్నా చాలా బాధ వేస్తుంది. లాస్ట్ సీన్ అయితే వాళ్ళ అమ్మని హక్ చేసుకుని ఏడుస్తారు. అంటే లైఫ్ లో ఒక బేడీలు వేసుకొని వెళ్ళిపోవడం అంటే ఒక మచ్చ ఉండిపోయింది అన్న లైఫ్ లాంగ్ దానికి. సో అమ్మ స్టోరీ మొత్తం ఈ ఫోక్సో కేసు గురించి అన్న. ఫోక్సో కేసు గురించి ఈ స్టోరీ మొత్తం ర్యాగ్ అంటే కొంచెం మామూలుగానే ఉంది, కానీ సినిమా మాత్రం బాగుందన్న. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. 10/10 వేస్తాను అన్న. చాలా బాగుంది. బర్త్డే 18th బర్త్డే ఉంటుంది. అప్పుడు హక్ చేసుకుంటాడు. అరే అమ్మ ఇంకా ఏం తీసినాడు ఆడు తీసినోడికి హ్యాట్సాప్ దిమాకు పెట్టాలన్నమాట. నాని ఉట్టిగానే ఏది పెట్టాడు అనమాట. ఉట్టిగానే దేని మీద రాయడు. అరే గేమ్ చేంజర్ కాదు, నిన్న ఏదో వచ్చింది దిల్రూబా అమ్మ సినిమా ఎందుకు తీస్తాడు అదో నాకు ఏం నచ్చలేదు. రాత్రి చూసిన సినిమా దిల్రూబా ఆడికి నాకు ఏం అర్థమైతే 200-300 సినిమాలు తీస్తే గొప్ప కాదండి. 200 సినిమాల్లో ఒకటే తోపు ఉంటే గొప్ప. నాకైతే ఆ సినిమా అస్సలు నచ్చలేదు దిల్రూబా. కోర్టు మాత్రం ఉద్యోగాలు కోర్టు మూవీ చాలా అంటే చాలా బాగుంది. ద మెయిన్ థింగ్ నేను ఎందుకు వచ్చానంటే ఫస్ట్ నేను ట్రైలర్ చూశాను, తర్వాత నాని గారి కాన్ఫిడెంట్ చూశాను. ఆ రెండు చూసి నేను ఫస్ట్ వచ్చేసాను. యాజ్ వెల్ నేను మూవీ లవర్ని, నేను తప్పకుండా మూవీస్ అన్నీ చూస్తాను.
కోర్ట్ బేసిస్ మూవీస్ ఉంటాయి, చాలా తక్కువ కోర్ట్ బేసిస్ మూవీస్ మన తెలుగులో చాలా తక్కువ ఉన్నాయి. అందులో ఇది పాక్స్ యాక్ట్కి సంబంధించింది. అంటే మనకు తెలిసిందే పాక్స్ యాక్ట్ అంటే ఏంటంటే చైల్డ్ సెక్సువల్ అబ్యూస్, దానికి సంబంధించింది అనమాట. సో ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే డైరెక్టర్ దాన్ని ఏ విధంగా కన్వే చేసి చూపించాడు అనేది మెయిన్ ప్లాట్. ఇక్కడ మెయిన్ ప్లాట్ అది. అంటే మనకి తెలిసింది కోర్టు చాలా మిస్యూజ్ కేసు జరుగుతుంటాయి, డబ్బిచ్చి చాలా మందిని కొంటూ ఉంటారు. సో అసలు ఏంటి ప్లాట్ అంటే అసలు ఎందుకు చూడాలి అంటే అసలు ఏం జరుగుతుంది, అన్ని కేసెస్ కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అనేది మనం ఇందులో చూడొచ్చు. మనం ఫ్యామిలీ ఆడియన్స్ కి సినిమా ఓకేనా? ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, యూత్ చూడొచ్చు, అందరూ చూడొచ్చు ఈ మూవీ. లాగ్ లేదు, యాక్టింగ్ చాలా బాగా ఉంది, అందరూ చాలా బాగా చేశారు. శివాజీ క్యారెక్టర్ చాలా బాగుంది, యాజ్ విలన్ రోల్ చాలా బాగా యాక్ట్ చేశారు. లాగ్ లేదు, ప్రియదర్శి యాజ్ యూజువల్ చాలా బాగా యాక్ట్ చేశారు. కొత్త వాళ్ళు ఇద్దరు హీరోయిన్ వాళ్ళు ఇంకా చాలా బాగా యాక్ట్ చేశారు. సాంగ్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ 3 సాంగ్స్ ఉన్నాయి, అంతే తక్కువ సాంగ్స్, కానీ అది కూడా వల్గారిటీ ఏమన్నా ఉందా? అసలు ఏమీ లేదు వల్గారిటీ. అదే చెప్తున్నా, ఏ విధంగా కన్వే చేశారు అనేది మీరు మూవీ చూస్తే తెలుస్తుంది. ప్రియదర్శి అండ్ ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే శివాజీ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుండే, చాలా క్రేజీ చేశారు ఆయన. ఇంకా ప్రియదర్శి ఆల్సో ఇస్ రియల్లీ గుడ్. అని ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో అది నిలబెట్టుకున్నట్టేనా? హిట్ 3 చూడడం అని అదేనా? యా డెఫినెట్లీ హిట్ 3 చూసేయచ్చు అందరూ. అంటే కోర్టులో మెయిన్ థీమ్ ఏంటి బేసిక్గా? థీమ్ అదే ఈ పాట్సో యాక్ట్ ఏదైతే ఉందో దాని గురించి, అండ్ ఆల్సో ఆ ఇంటర్ ఆ ఏజ్లో మనకు తెలియకుండా చేసే ఐ మీన్ ఏమన్నా బై మిస్టేక్ అవుట్ ఆఫ్ నాలెడ్జ్ లేకుండా చేసిన దాని గురించి. ఎలాంటి బోర్ కొట్టకుండా సినిమా అయితే బాగా నచ్చింది. సో కంగ్రాచులేషన్స్ నాని గారు, కంగ్రాచులేషన్స్ ప్రియదర్శి, మీకు మంచి బ్రేక్ త్రూ అవుతుంది. శివాజీ గారు చాలా రోజుల తర్వాత వచ్చారు, ప్రాణం పెట్టి నటించారు. సో చాలా మంచిగా అనిపించింది సార్, మీకు చాలా స్టోరీస్ లైన్ కడతాయి సార్ శివాజీ గారు.